మీరు ఈ వీడియోలో చూడబోయేది స్వయంభూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పుణ్యక్షేత్రము. వెంకీర్యాల గ్రామము, బీబీనగర్ మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు దండం పట్టుకొని ఉంటారు, లక్ష్మీనారాయణ స్వామివారు. అదేవిధంగా లక్ష్మీదేవి నారాయణుడి యొక్క తొడ మీద కూర్చొని ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. మీరు గ్రామంలోకి వెళ్ళగానే ఎక్కడ మలుపు తీసుకోకుండా వెళ్తూనే ఉండాలి. మీకు ఒక దగ్గర లక్ష్మీనారాయణ పుణ్యక్షేత్రము అని బోర్డు కనిపిస్తుంది. అక్కడ మలుపు తీసుకొని మళ్ళీ అలానే ఎక్కడ మలుపు తీసుకోకుండా చివరి వరకు వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత మీకు ఎడమ వైపు, కుడివైపు దారులు 2 కనిపిస్తాయి. అప్పుడు మీరు కుడివైపు మాత్రమే మీరు మలుపు తీసుకోవాలి. కుడివైపు మలుపు తీసుకున్న తర్వాత ఎదురుగా మీకు ఒక పుణ్యక్షేత్రము కనిపిస్తుంది. అదే స్వయంభూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి పుణ్యక్షేత్రము. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద. మీరు సింహద్వారం లోపల అడుగు పెట్టగానే ఎత్తైనటువంటి ధ్వజస్తంభము మీకు మొట్టమొదట దర్శనమిస్తుంది. చుట్టూ ప్రదక్షిణము చేసుకోవడానికి విశాలమైనటువంటి ప్రదేశం ఉంటుంది. అలా ప్రదక్షిణం చేసిన తర్వాత గుడికి ఎడమ భాగమున మీకు ఒక చిన్న ద్వారం ఉంటుంది. ఆ ద్వారము లోపలికి మీరు అడుగు పెట్టగానే గణపతి స్వామివారు చిన్న శివలింగము దర్శనమిస్తుంది. దానికి ఆనుకోనే వెనకాల వైపు శ్రీ భవానీ సమేత అభిష్ట సిద్ధి లింగేశ్వర స్వామివారు మీకు దర్శనమిస్తారు. ఆ స్వామివారిని చూస్తూ ఉంటే మీకు నోట్లో నుంచి మాటలు రావు. అంత అందంగా ఉంటారు. ఏదో మనతో మాట్లాడుతున్న విధంగా ఉంటుంది ఆ యొక్క శివలింగం కూడా. దానికి ఆనుకోనే ఇటువైపులా మనకి నవగ్రహాలు దర్శనమిస్తారు. యథావిధిగా ఆ చిన్నటి ద్వారంలో నుంచే మళ్ళీ ముఖ్యమైనటువంటి దేవాలయంలోకి రాగానే మీకు ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. అయితే ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత మీరు లోపల లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శనం చేద్దారు. జై శ్రీమన్నారాయణ. మనము ప్రస్తుతము శ్రీ స్వయంభూ లక్ష్మీనారాయణ దేవస్థానంలో ఉన్నాము. అయితే మనతో పాటు చెరుకు బాలరాజు గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా చింతల సురేందర్ గారు ఉన్నారు. ఇకపోతే గంగపుత్రుడు భాస్కర్ గారు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి మనము వివరంగా పెద్ద మనుషుల చేత తెలుసుకుందాము, అది ధర్మకథ చేత తెలుసుకుందాము. ముందుగా స్వామి నమస్కారం. నమస్కారం. అదే ఈ వెంకీర్యాలలో ఈ యొక్క స్వయంభూ లక్ష్మీనారాయణ స్వామి వెళ్ళడం జరిగింది. అయితే ఈ వెంకీర్యాల అనే ఊరు పేరు ఎలా వచ్చింది? ఈ వెంకీరాల గ్రామం అనే పేరు ఎలా వచ్చిందంటే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ నిలవడంతో, ఇక్కడ చెరువు ఉన్నది కదా, మొత్తం అంతా ఏరియా మొత్తం చెరువు పక్కన నిలవడంతో మా ఊరు అనేది పాతకోట అని ఉంది. పాతకోట అనేది ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటది. ఈ లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ నిలవడంతో మా ఊరంతా వెనుకకు వచ్చేసాం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మన స్వామివారి కోసం. అప్పుడు వెనుకకు వచ్చింది కాబట్టి వెంకీరాల అని పేరు వచ్చింది. ఓ, అయితే ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు ఇక్కడ, అంటే దీని చరిత్ర ఏంటిది? ఇక్కడ ఈ ఊరుకు ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఇంచుమించు 4 కిలోమీటర్ దూరం ఉంటది. అక్కడ మన దశగుట్ట అనేది ఒకటి ఉంది, పెద్ద దశగుట్ట అని ఉంది. చాలా పెద్దగా ఉండే అప్పుడు, ఇప్పుడు ఎంత వెళ్ళిపోయింది అది. దశగుట్ట ఉంది. అక్కడికి ఇక్కడ మన వెంకిరాల గ్రామ ప్రజలు మరియు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే ప్రజలు అప్పుడు పశువులు మళ్ళీ ఇవి ఏంది మన గోల్రు ఇవన్నీ మేపుకుంటేందుకు రెగ్యులర్ గా పోయినట్టే పోయేవాళ్ళు. ఒకరోజు మేపుకుంటూ గుట్ట దగ్గరికి పోయేసరికల్లా అక్కడ గుట్టలో నుంచి మన చిమ్కుమని ఒక వెలుతురుగా ఒక వేదజల్లే మన కిరణాల లెక్క రావడం జరిగినది. అవి చూసి భయాందోళనతో ఇంకొక వెళ్ళొచ్చారు. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరికి వెళ్ళొచ్చారు. అప్పుడు ఆ వెళ్ళి వచ్చినాక ఆ ఊళ్ళో వచ్చిన పెద్ద మనుషులకు వాళ్ళు గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు వచ్చి ఇక్కడ ఉన్న ఊరు పెద్ద మనుషులకు చెప్పడం జరిగింది. అక్కడ హైదరాబాద్ పోయిన పెద్ద మనుషులకు ఆ ఊరు ప్రజలు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ 2 ఊర్ల వాళ్ళు కలిసి ఇక్కడ నుంచి కొంతమంది పోయి చూస్తానికి పోయారు. చూస్తానికి పోతారు కదా, అప్పుడు వాళ్ళ దేవుళ్ళు కనిపించారట. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఇక్కడ ఎంకిరాల నుంచి ఒక బండి, హైదరాబాద్ నుంచి ఒక బండి తీసుకొని పెద్ద మనుషులు అందరు కలిసి అక్కడ గుట్ట దగ్గరికి వెళ్ళారు. గుట్ట దగ్గరికి వెళ్ళి ఈ 2 బండ్ల మీద
ఆ స్వాముల వారిని లక్ష్మీనారాయణ స్వామిని రంగనాథ స్వామి వాళ్ళని తీసుకొని వస్తున్నారు. వస్తుంటే మాదారం అనే ఒక విలేజ్ ఉన్నది ఇక్కడ మధ్యన. ఆ మధ్యనకు అక్కడ రాగానే ఒక బండి అక్కడ వెళ్ళిపోయింది వెంకకు. ఒక బండి ఇక్కడ వచ్చి ఆగింది ఇక్కడ ఎంకిరాలు. ఇక్కడ ఆగడంతో అక్కడ వెనకకు పోయింది కాబట్టి అది హైదరాబాద్ పేరు వచ్చింది. ఇక్కడ ముందుకు వచ్చి నిలబడ్డది కాబట్టి పాతకోటలో ఉన్న ప్రజలను ఇక్కడ వచ్చే వరకల్లా ఎంకిరాల పేరు వచ్చింది. అప్పుడు ఇక్కడ స్వయంభూ వెలిసింది కాబట్టి మన వెంకిరాలకు వచ్చినందుకు వెంకిరాల అని పేరు వచ్చింది. కాబట్టి గుడికి దేవుని కోసమే మేము ఇక్కడ వచ్చినాం. ఊరు ఎంటోకి వచ్చిన అంటే స్వామివారు ముందు వెలిసినటువంటిది దశగుట్టలో దశగుట్ట. అయితే దశగుట్టలో వెలిసినటువంటి స్వామివారిని ఎద్దుల బండిలో మీరు తీసుకువస్తూ ఉంటే ఈ ప్రదేశంలో ఎద్దుల బండి ఆగిపోయింది. అంటే స్వామివారికి ఇక్కడే ఉండడం ఇష్టమైపోయింది. స్వామివారికి ఇష్టం గనక మీ ప్రజలందరూ పాతకోట ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు. వెనకాలకి వచ్చారు కాబట్టి వెంకీరియాలైంది. సంతోషము. ఆ తర్వాత ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఏ సమయంలో జరుగుతుంటాయి స్వామివారికి? ఈడొక బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసంలో ఒక ఉగాది కన్నా ఒక వారం రోజుల ముందు స్టార్ట్ అవుతుంది. ఒక 7 రోజులు జరుగుతుంది. ఇందులో 3 రోజులు అధ్యయనోత్సవాలు, కడమ ఒక 4 రోజులు రోజొక శావ, అంబారి శావ అవి ఇవి ఉంటావు పూజా కార్యక్రమాలు. ఒక 4 రోజులు రెగ్యులర్ గా చిన్న శావ ఉండదొకటి శావ ఊర్లే గ్రామంలో తిరుగుతుంది. ఆ అంబారి శావ అని ఒక రోజు అవుతుంది. అంటే ఇది ఒక రోజు ఒక కులం లెక్క వెళ్ళడం జరుగుతుంది పూజా కార్యక్రమంలో ఇక్కడ. ఎందుకంటే అప్పట్లో రాజులు మహారాజులు అని ఉండే, ఒక 600-700 సంవత్సరాల క్రితంలో గెలిచిన ఇక్కడ ఉన్నది కాబట్టి అప్పుడు ఉన్న రోజులు కొన్ని రోజులు బ్రహ్మోత్సవాలు లెక్క చేసారు. ఇక వాళ్ళు లేని టైంలో కొన్ని రోజులు ఇక్కడ పూజలు చేసే వాళ్ళే కరువు అయినారు. కరువు అయినందున అప్పుడు ఏం చేశారు అంటే మహారాజులు తెలివి ఉన్న వాళ్ళు ఇది ఎవరు చేయాలంటే వాళ్ళు చేయలేరు అని చెప్పి ఒక కూర్చొని అంత పెద్ద మనుషులను ఏం చేశారంటే ఎవరు ఏ పని చేస్తారో వాళ్ళు వడ్డీ పని చేస్తారు, వాళ్ళు ఏమో వెస్త పని చేస్తారు, వాళ్ళు గమలు పని చేస్తారు. కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళకు కొంతమందికి ఇక్కడ ఉన్న లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ ఉన్న స్థలంలో భూమిలో ఒకరికి 1/2 ఎకరా, ఒకరికి 1/4 ఎకరా, ఒకరికి 2 గుంటలు, 3 గుంటలు ఇచ్చి ఒకరు దీటి వాటే వాళ్ళని కొంతమందిని ఇప్పుడు బెస్త వాళ్ళను బోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక రోజు పని చేస్తారు. గౌడ్స్ ఉన్నారు. ఆ గౌడ్స్ ఆ రోజు శావ ఖర్చు మొత్తం బ్రహ్మోత్సవాలలో పొద్దున్న నుంచి 12 వరకు ఎన్ని పూజలు అయినా ఎన్ని శావలు వెళ్ళినా కానీ వాళ్ళే పెట్టుకోవాలి. మళ్ళీ ఈ వాళ్ళు పద్మశాలీలు ఆ రోజు ఖర్చు, వైష్ణవులు ఆ రోజు ఒక రోజు ఖర్చు, లక్ష్మీనారాయణ స్వామి లగ్గం జరుగుతుంది ఆ రోజు ఏం చేస్తారంటే వైష్ణవులు చేస్తారు. ఆ ఖర్చు మొత్తం పొద్దు నుంచి 10 వరకు వైశ్యులు ఆ ఖర్చు అంత ఖర్చు మొత్తం. ఈ రథోత్సవం రోజు ఏమో రెడ్డిస్, రథోత్సవం రోజు రెడ్డిస్ మొత్తం వాళ్ళ ఖర్చు మొత్తం పొద్దు నుంచి 12 వరకు. ఇక రోజు ఒక కులం ఇట్లా చేస్తారు కాబట్టి ఒక బ్రహ్మోత్సవాలు అదే ఆనవాయితీగా మా దగ్గర 7 రోజులు కంటిన్యూ జరగడం జరుగుతుంది. కంపల్సరీ ఊరోళ్ళంతా అందరం కలిసి ఒక పండుగ మాదిరిగా చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు బాగా జరుగుతున్నది. ఇది శిథిలానికి ఉండే కొన్ని రోజుల తర్వాత ఇక ఊరు పెద్ద మనుషులు కొంతమంది చైర్మన్ గుడికి దేవాలయం కమిటీలో ఉన్నది, మన గవర్నమెంట్ లో ఉన్నది, ఇది ఎండోమెంట్ లో ప్రతి ఒక్క సంవత్సరానికో చైర్మన్, ఇంతకు 2 సంవత్సరాలు సంవత్సరానికో చైర్మన్ మారడం జరుగుతుంది. ఇంతమందుకు రాసమాల సీన్ ఉన్నాడు, ఆయన కొంత డెవలప్మెంట్ చేసి ఇవన్నీ చేసిండు. ఇప్పుడు కసిరెడ్డి ఇందిరా నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ డెవలప్మెంట్ లో ప్రతి ఒక్క విలేజ్ నుంచి సిటీ నుంచి చాలా దూరంకి వెళ్ళి ఖమ్మం ఇక్కడ ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళతోటి చందా రూపకంగా వాళ్ళు 50 కానీ 1,00,000 2 లక్షలు ఎంత ఇచ్చినా కానీ వాళ్ళతోటి ఈ యొక్క డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. గ్రామ ప్రజలు కూడా సహకరించడం జరుగుతున్నది. ఇది దీంతో పాటుగా ఈడొక ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శనివారం 200 మంది 250 మంది దాకా 1 గంట 12:30 స్టార్ట్ అవుతుంది. 1 గంట వరకు కంప్లీట్ అయిపోతుంది. అది కూడా అన్నప్రసాదం ఎట్లా స్టార్ట్ అయిందంటే ఈ యొక్క డెవలప్మెంట్ తోటి అదే మూమెంట్ స్టార్ట్ అయింది. అన్నప్రసాదంతో ఈ యొక్క డెవలప్మెంట్ స్టార్ట్ అయినది. అలాగే ఈ యొక్క గుడికి ఎవరైనా వచ్చి దండం పెట్టుకొని పోయిన వాళ్ళే ఇక్కడ అన్నప్రసాదం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళకి మంచి జరుగుతున్నది, అక్కడ జరగంది ఎవరు చేయలేరు. కాబట్టి ఈ నమ్మకంతో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆయన ముఖం చూస్తేనే మనకు కొన్ని పనులు వెళ్ళిపోతాయి. ఇక్కడ వచ్చి దండం పెట్టుకొని పోవడానికి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ పని ఆ పని అని ఏం లేదు. అతను వచ్చి ఏం ఆపదలో ఉండు, నాకు ఇది కావాలి స్వామి అని మొక్కుకొని పోతే అక్కడ పనులు జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఆకర్షితులై
ఈ యొక్క మన ఎంకిర లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి రావడం జరుగుతున్నది. ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయం జరుగుతున్నది. మేము ఎవరిని అడుగుతలేము అన్నప్రసాదం చేస్తారా అని. వాళ్ళే ఫోన్లు చేసి జనగాం అంటారు, ఖమ్మం అంటారు, హైదరాబాద్ అంటారు, రామ్నగర్ అంటారు, ఎక్కడికెళ్ళి వస్తున్నారు. వాళ్ళు అన్నప్రసాదాలు ఒక వారం 10 రోజుల ముందే మాకు రాపిచ్చి పెడతారు. ఆ రోజు వాళ్ళు వస్తారు. అంత లోపల అన్ని వంట కార్యక్రమాన్ని చేపిస్తాం. భక్తులు వచ్చి కూర్చుంటారు. పూజా కార్యక్రమం, అభిషేక కార్యక్రమాలు వాళ్ళతో చేపిస్తాం. అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అంటే అన్నదానము ఎవరైతే చేస్తారో వారితోటే ఇక్కడ అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళని సత్యనారాయణ క్రతం చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటే కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు వచ్చి మేము చేయించుకుంటాం అంటే కూడా వాళ్ళకు కూడా ఆ సవలతు ఉన్నది. ఇక్కడ అన్ని సవలతులు ఇక్కడ దేవాలయ కమిటీ, ఇప్పుడు ఎందుకంటే ప్రతి దేవాలయ కమిటీలో 7 మెంబర్లు ఉన్నాం. వాళ్ళ చైర్మన్ గారు ఉన్నారు. వాళ్ళకు సహకరిస్తున్నాం మేము. వాళ్ళు ఎవరు ఎక్కడి నుండి ఫోన్ చేసి వచ్చినా కానీ మేము అందుబాటులో ఉంటాము. వాళ్ళకు ఎనీ టైం వాళ్ళకు వర్క్ చేయడానికి మేము ఉన్నాం. అంతే, ఈ దేవాలయం కోసం సేవ చేయడానికి ఉన్నాం. సంతోషము. ఇంత సమయాన్ని కేటాయించి మీ యొక్క ఆలయ చరిత్ర చెప్పినందుకు నా కృతజ్ఞతలు. మీరు ఇప్పుడు స్వయంభూ లక్ష్మీనారాయణ స్వామి వారి మూర్తిని దర్శించుకోబోతున్నారు కాబట్టి కన్నులార స్వామివారిని దర్శించి మీ యొక్క మనసులో ఉండేటువంటి కోరికల్ని కోరుకోండి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద హరి గోవింద గోకుల నందన. ఈ యొక్క స్వామివారిని చూడడమే ఇంత పుణ్యంగా ఉంటే ఈ యొక్క గర్భాలయంలో ఉండేటువంటి సముదాల శ్రీనాథ్ గర్భాలయ అర్చకులు ఎంత పుణ్యాత్ములో వారితో కూడా మనం ఇప్పుడు మాట్లాడదాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనకి లక్ష్మీనారాయణ స్వామి వారి ముందు దండం కనిపిస్తుంది, అంటే ఆయన కుడివైపున. అది ఏంటి అసలు? అది చాలా రేర్ గా ఉంటాయి అట్లాంటి దండాలు. రాజబహదూర్ శాస్త్రి అంటే ఇక్కడున్న గ్రామంలో పరిపాలిస్తున్నటువంటి రాజు కూడా స్వామివారికి నా వంతుగా ఏదన్నా ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి ఆ స్వామివారు ఇక్కడున్న దేవుడికి బహుకరించి వెళ్ళిపోయారు. దానివల్ల ప్రత్యేకం ఏమిటంటే తెలంగాణ మొత్తంలో 3 దేవాలయాలు ఉన్నాయి. ఆ 3 దేవాలయాల్లో ఈ రాజదండం అనేది ఉంటుంది. మొదటిదేమో యాదగిరిగుట్ట, మనకి యాదగిరిగుట్ట ఉంటుంది. తర్వాత రెండవది ఇది వచ్చేసి, మూడవదేమో చిరుకులు బాలాజీ అని మనకి ఇక్కడ కిసరకెళ్ళే రూట్ లో ఉంటుంది. అక్కడ ఆ రూట్ లో ఉంటుంది రాజదండం అనేది. ఆ రాజదండం ఏంటంటే రాజులు అప్పట్లో ఉన్నవాడు పరిపాలించడానికి కానీ లేకుంటే రాజా పరిపాలన చేయడానికి కానీ ఎవరైనా దండించడానికి కానీ యూజ్ చేసేవాళ్ళు. దాన్ని ఈ లక్ష్మీనారాయణ స్వామివారికి నా వంతుగా ఏదన్నా ఒకటి ఉండాలని చెప్పేసి స్వామివారు బహుకరించారనమాట. అంటే మీరు కొన్ని సంవత్సరాల నుంచి లోపల ఉంటున్నారు, గర్భాలయంలో అర్చకత్వంలో ఉంటున్నారు. అయితే మీరు స్వామివారి దగ్గర ఉంటున్నారు కాబట్టి ఏమైనా అనుభూతి కలిగింది? అంటే స్వామివారు సాక్షాత్తు కనిపిస్తూ ఉంటారు మనకు, మామూలులో కళల్లో స్వప్నంలో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే చాలా పవర్ఫుల్. మన మనసులో ఏమైనా సంకల్పం చేసుకొని మన కోరిక కోరుకుంటే కనుక ఖచ్చితంగా స్వామివారి కోరిక నెరవేరుస్తూ ఉంటారు. మనకి ఏంటిదనంటే ఎవ్రీ సాటర్డే రోజు పొద్దున్నే మార్నింగ్ అభిషేకం ఉంటుంది. ఆ 12:30 అన్నదానం కూడా ఉంటుంది. ఎవరైనా చేయించుకునే వాళ్ళు కానీ లేకుంటే ఇంకెవరైనా కోరికలు తీరిన వాళ్ళు కానీ స్వామివారి కోరిక కోరుకొని మనసు సంకల్పం చేసుకొని స్వామివారికి అభిషేకం చేయించుకొని ఆ రోజు మధ్యాహ్నం అన్నదానం చేయించుకుంటారు అనమాట. అంటే ఇక్కడ స్వామివారి విగ్రహం ఉంది కదా, అంటే నారాయణ స్వామివారు ఉన్నారు కదా, అమ్మవారు కూర్చొని ఉన్నారు. నారాయణ అంటే మనకి ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామిని చూసినప్పుడు లక్ష్మీదేవి తొడ మీద కూర్చొని ఉంటుంది. ఇక్కడ కూడా నారాయణ స్వామి మీద లక్ష్మీ అమ్మవారు కూర్చోవడం. లక్ష్మీ నారసింహ స్వామి ఎలాగానో లక్ష్మీ నారాయణ స్వామి అలాగా. అంటే ఆయన ఉగ్ర రూపంలో ఉంటాడు, ఈయన శాంత రూపంలో ఉంటాడు. లక్ష్మీ నారాయణ స్వామి వారి దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో ఇది 4వ దేవాలయం. సేమ్ నరసింహస్వామి ఎలా ఉంటాడో స్వయం ఆయనకైతే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లక్ష్మీ నరసింహస్వామికి ఉంటాయి. కాకపోతే పేరు మాత్రమే తేడా, మిగతా అన్ని ఒకటే అన్నమాట. ఇలాంటి ఇంకా పుణ్యక్షేత్రాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. గోవింద.